మరికొద్ది రోజులనే బడులు పునఃప్రారంభం కాబోతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఆ పిల్లలను చేర్పేయడానికి కూడా దానికి సంబంధించిన ప్రచారాలు కూడా జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా బడిబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ప్రభుత్వ బడుల్లో ఉన్న ఆ సమస్యలు ఏంటి, ఎందుకు ప్రభుత్వ బడుల్లో ఇంకెలాంటి మౌలిక వసతులు కల్పించాలన్న దానిపై కూడా ఆ టీఎస్-యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని రోజులు కూడా బడులు పునఃప్రారంభం కాబోతున్న పరిస్థితి ఉంది. ఆ బడి బాట కార్యక్రమం కూడా మీరు ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది సార్ మొత్తం కూడా రాష్ట్ర పరిస్థితి? రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా ఉంది. ఇందుకు పాలకుల విధానాలు కారణమైతే మరోపక్క తల్లిదండ్రుల్లో భ్రమలు కూడా ఒక కారణం. వాళ్ళ పిల్లల్ని ఉజ్వల భవిష్యత్తు కోసం మంచి విద్య అందించాలని, నాణ్యమైన విద్య డబ్బులు పెట్టి కొంటేనే దొరుకుతుంది తప్ప ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చెప్పే చదువు నాణ్యంగా లేదనేటువంటి అపోహ ఈరోజు ప్రజల్లో ఉంది. దాని కారణంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించడానికి తల్లిదండ్రులు అంత సుముఖంగా ఉండటం లేదు. కానీ వాస్తవంగా ప్రచార లోపం కూడా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్యార్హతలు కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, డిజిటల్ బోధన ఉంది, ఇంకా ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రయోజనాలు, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ప్రయోజనాలు తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్ల కొంత, తర్వాత ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలలు విద్యా వ్యాపారులు పాలకులతో ఉన్న సంబంధాల కారణంగా ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించడం వల్ల కూడా ఈరోజు తల్లిదండ్రులు ప్రైవేటు వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. దాంతో పిల్లల చదువుల కోసం వాళ్ళ సంపాదనలో సగానికి పైగా ఈరోజు తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసమే ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రభుత్వం ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగం పట్ల ప్రచారం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇవాళ జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతూ ఉన్నాయి. మరి ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్స్ క్లోజ్ చేశారు. మరి ప్రభుత్వం ఏమో బళ్ళు తెరిచిన తర్వాత బడిబాట పేరుతోటి అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. అందుకని ఉపాధ్యాయ సంఘంగా సామాజిక బాధ్యత కలిగినటువంటి టీఎస్-యూటీఎఫ్గా మేము వేసవి సెలవుల్లోనే స్వచ్ఛందంగా మా కార్యకర్తలంతా ఊరూరా తిరిగి ప్రజల్ని చైతన్యవంతులను చేయాలని, ప్రభుత్వ పాఠశాల పట్ల ఒక సదవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రచార జాతాన్ని ప్రారంభించాం. కోవిడ్కు ముందు ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగానే ప్రచార జాతాలు నిర్వహించాం. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ తర్వాత కాలంలో చూసుకున్నప్పుడు పిల్లల సంఖ్య గణనీయంగా పడిపోతూ ఉంది ప్రభుత్వ పాఠశాలలో. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలకు ప్రచారం కల్పించడం, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలని ప్రజలందరికీ తెలియజేయటం, ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించడం ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెరుగుద్ది. తల్లిదండ్రులు కూడా పాఠశాల పట్ల శ్రద్ధ చూపే అవకాశం ఉంటుంది ఈరోజు. ఎందుకంటే వార్డు మెంబర్ స్థాయి నుంచి మంత్రుల వరకు అందరూ కూడా వాళ్ళ ఆర్థిక స్థాయిని బట్టి ప్రైవేటు, కార్పొరేటు, ఇంటర్నేషనల్, గ్లోబల్ స్కూల్స్ అని చేర్పించుకుంటూ ఉన్నారు. దాంతో ఊరిబడిని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవాళ ఎవరు కాపాడాలి ఊరిబడిని? అదే గుడి అంటే ఊళ్ళో ఉన్న ప్రజలంతా గుడి కోసం చందాలు వేసుకుంటారు. అందరూ ఒక్కటే పనులన్నీ మానుకొని గుడిని బాగు చేసుకునే ప్రయత్నం చేస్తారు. మరి అదే సమయంలో గుడి కంటే ముఖ్యమైనది బడి. మరి బడి ఉన్న ఊరు బడిని కాపాడుకోకుండా ఎవరికి పుట్టిన బిడ్డ అన్నట్టుగా ఎవరికి వాళ్ళు పట్టించుకోకుండా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ ప్రభుత్వం ఏమో పిల్లలు లేరనే కారణంతో బళ్ళని బంద్ పెట్టే పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ ఇంకా చూసినట్లయితే బళ్ళే ప్రారంభం కాలేదు. ఓ పక్కేమో విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు సహకరించండి, బళ్ళో పిల్లల్ని చేర్పించడానికి మీ వంతుగా సహకరించండి అని చెప్పేసి చెప్తూ, మరో పక్కేమో బళ్ళు ప్రారంభం కాకుండానే ఇప్పుడున్న పిల్లల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేస్తామని చెప్పేసి చెప్పారు. మరి ఇది కూడా ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకేమో ముందుకు ఉరకమని చెప్పేసి కాళ్ళని నరికినట్టుగా ఈరోజు అవుతా ఉంది. మేమే బళ్ళకి వెళ్ళి మాది గ్యారంటీ నాణ్యమైన విద్య అందిస్తాం, టీచర్లు ఉన్నారు, మంచి టీచర్లు ఉన్నారని చెప్పి పిల్లలకు చెప్పి పిల్లల్ని చేర్పిస్తూ ఉంటే ఇవాళ మేమేం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం సార్ మీరేమో పిల్లల్ని చేర్పిమన్నారు, పంతులే లేరు బళ్ళు అని చెప్పేసి తల్లిదండ్రులు అడిగే పరిస్థితి కూడా ఈరోజు వస్తూ ఉంది. సార్ ముఖ్యంగా కూడా నల్గొండ జిల్లాలోనే ఎక్కువ కూడా చందంపేట కానీ మొత్తం నల్గొండ జిల్లాలో ఎక్కువ శాతం కూడా ఏదైతే ప్రభుత్వ బడులు కూడా మూసివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇటు విద్యాశాఖ అధికారులు వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సార్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఈ బడులను బాగు చేయవలసిన అవకాశం ఉంటుంది? ముఖ్యంగా కూడా నల్గొండ డిఈఓపై కూడా చాలా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సార్ టీఎస్-యూటీఎఫ్ ఆధ్వర్యంలో కూడా మొన్న కార్యక్రమం నిర్వహించారు. దానికి సంబంధించి కూడా ఎట్లాంటి ఈరోజు నల్గొండే కాదు 33 జిల్లాల్లో
అర్హత కలిగినటువంటి డిఈఓలు 4 కూడా లేరు. మొత్తం ఉన్నటువంటి 12 రెగ్యులర్ డిఓ పోస్టులు ఉన్నాయి. 20 మిగిలిన 21 పోస్టులు ఎఫ్ఏసీగా నడుస్తూ ఉన్నాయి. ఎఫ్ఏసీలంతా అసిస్టెంట్ డైరెక్టర్లు, డైట్ లెక్చరర్లే ఉన్నారు. ఆ అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా బీఈడీ ఉండాలి మినిమం క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్న వాళ్ళలో కూడా సమర్థత కలిగిన వాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు. ఇక డిఓ ఆఫీసులో జరుగుతున్నటువంటి దందాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇవాళ పాఠశాలల మూసివేతకు కారణం డిఓ ఆఫీస్ కూడా ఒక కారణం అని చెప్పాలి. అధికారుల పర్యవేక్షణ లోపం కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే దందాల కారణం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవాళ నల్గొండ కావచ్చు, ఇంకే జిల్లా అయినా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1290 బళ్ళు జీరో ఎన్రోల్మెంట్తో మూతపడ్డాయి. ఈ మూతపడ్డానికి కారణం ఏంటి అనంటే సంవత్సరాల తరబడి ఉపాధ్యాయుల్ని నియమించకపోవడం, ఉన్నటువంటి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారా లేదా సరైనటువంటి పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడం, పాఠశాలలో అవసరమైనటువంటి మౌలిక వస్తువులు లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. మరి ఈ కారణాలన్నింటినీ సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం ఏమో ఏదో పైపైన ఎఫ్ఎల్ఎన్ అని లేకపోతే ఎల్ఐపి అని ప్రోగ్రామ్స్ పెట్టి పై పూతలే చేస్తున్నారు తప్ప బేసిక్గా సమస్య ఎక్కడుంది, సమస్యను ఎట్లా పరిష్కారం చేద్దామని ఆలోచించడం లేదు. ఎందుకంటే ఈరోజు ఉదాహరణకి 1,27,000 మంది పిల్లలు 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు గత సంవత్సరం పాఠశాలలో చేరారు, 1వ తరగతిలో చేరారు. 1,27,000 మంది. అందులో 1,00,000 మంది పిల్లలు ప్రైవేటుకు పోతే కేవలం 27,000 మంది మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చారు. ఎందుకు? కారణం ఏంటంటే వాళ్ళ ప్రీ ప్రైమరీ లేదు మన దగ్గర. ఎల్కేజీ యూకేజీ తల్లిదండ్రులు ఎవరు కూడా 3 సంవత్సరాలు నిండిన పిల్లవాడిని ఇంట్లో ఉంచుకోవట్లేదు, కాన్వెంట్లో పంపిస్తున్నారు ఎల్కేజీ యూకేజీ కోసం. మరి మన దగ్గరేమో 5 సంవత్సరాలు నిండితే తప్ప ప్రాథమిక పాఠశాలలో చేర్చుకోవడానికి వీల్లేదు. మేము గత 10 ఏళ్ల నుంచి అడుగుతున్నాం, పూర్వ ప్రాథమిక తరగతుల్ని ప్రారంభించండి ప్రభుత్వ పాఠశాలల్లో. పూర్వ ప్రాథమిక పాఠశాల లేకపోతే పిల్లలు రారు మన బడికి అని చెప్తున్నాం. ఇవాళ అదే నిజమవుతూ ఉంది. ఇవాళ దాదాపు 75% పిల్లలు ప్రైవేట్ కిన్ను 20% మంది పిల్లలే 1వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలకు వస్తూ ఉంటే ఇది గ్రాడ్యువల్గా ఇది పడిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇది సరైంది కాదు. దీన్ని మార్చాలనంటే పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలి, ప్రాథమిక విద్య మీద కేంద్రీకరించాలి, ప్రాథమిక పాఠశాలలో తరగతికో ఉపాధ్యాయుడు ఉండాలి. ఇవాళ మనం ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో చూస్తే వాళ్ళు ఇంటర్మీడియట్ చదివారా, 10th ఫెయిల్ అయ్యారా అనేది కాదు, తరగతికో టీచర్ ఉన్నాడా లేడా అనేదే చూస్తారు. ఎందుకంటే పిల్లలకి చదువు చెప్పడానికి టీచర్ ఉన్నాడు, క్లాస్కో టీచర్ ఉన్నాడు కాబట్టి పిల్లల్ని పంపిస్తున్నారు, వాళ్ళకి ఏదో వర్క్ ఇస్తారు, చేపిస్తారు. మరి ప్రభుత్వ పాఠశాలలో నువ్వు 5 తరగతులు ఉంటాయి, 5 తరగతులకి 60 మంది పిల్లలు ఉంటే ఇద్దరే టీచర్లు, 11 మంది పిల్లలున్నా ఇద్దరే టీచర్లు. మరి ఇద్దరు టీచర్లు 5 తరగతులు 18 సబ్జెక్టులు బోధించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? అందుకనే ఇవాళ తల్లిదండ్రులకు కూడా నమ్మకం కలగట్లేదు. తరగతికో టీచర్ లేకుండా పాఠాలు ఎట్లా చెబుతారు, మా పిల్లలు చదివేట్టు వస్తుంది అనేటువంటి అపనమ్మకం ఉంది. అందుకనే ఇవాళ ఊళ్ళో బడున్న ఊరి బండిని వదిలిపెట్టి చద్దిగట్టి పచ్చబస్సు ఎక్కిచ్చేసి పట్టణాలకు పంపిస్తూ ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళకి వేలాది రూపాయల ఫీజులు కట్టి. మరి ఇవాళ దాని నుంచి బయటపడాలంటే ప్రభుత్వానికి ఓ స్థిర సంకల్పం ఉండాలి. ప్రభుత్వం సిద్ధపడితే ఇటు ఉపాధ్యాయులు సర్దుకుంటారు, సరైతారు. మరి మాలాంటి బాధ్యత కలిగినటువంటి సంఘాలు కూడా ఈరోజు ఉపాధ్యాయులకి చెప్తా ఉన్నాం, మన ఉనికిని కాపాడుకోవాలి, మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలలు నిలబడాలి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలందరికీ కూడా నాణ్యమైన విద్య అందించడం మన సామాజిక బాధ్యతగా కూడా తీసుకోవాలని చెప్తా ఉన్నాం. అందుకని ఈరోజు మా ప్రచార యాత్రలో కూడా ప్రధానమైనటువంటి నినాదం అదే. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తాం, అందుకని పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి, ఫీజుల భారం నుంచి బయటపడండి అని తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకోటి తల్లిదండ్రులకు చెప్పేది కూడా, మీ పిల్లలు బడిలో ఉంటే మీరు బడి పట్ల దృష్టి పెడతారు. అప్పుడు బడిలో చదువు చెప్పని టీచర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సర్దుకొని చదువు చెప్పడానికి సిద్ధపడతారు. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ వాళ్ళలో చేర్పించండి, మీ మీద ఉన్న ఫీజుల భారాన్ని తగ్గించుకోండి అని చెప్తా ఉన్నాం. సార్, ముఖ్యంగా కూడా ప్రభుత్వ బడుల్లో కూడా చాలా వరకు మౌలిక వసతులు లేని పరం ఉంది. అక్కడక్కడ కూడా కొంతమంది ఆదర్శ పాఠశాలలో కూడా కొన్ని పనులు చేశారు. పనులు చేసినా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకు బిల్లులు రావట్లేవని కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. డిఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా విద్యాశాఖ అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. సార్, టీఎస్సీ యూటీఎఫ్ తరఫున వాళ్ళకు ఏం చెప్పబోతున్నారు సార్? గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 ఏళ్ల తర్వాత మన ఊరు మనబడి పథకాన్ని తీసుకొచ్చింది. 9,143 కోట్ల రూపాయలు పెట్టి 26,000 పాఠశాలని బాగు చేస్తాం 3 ఏళ్లలో అని చెప్పారు. 3 ఏళ్లలో కనీసం 2,000 పాఠశాలను కూడా వాళ్ళు బాగు చేయలేకపోయారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారు. దాంతో 1,100 కోట్లు ఖర్చు పెట్టి మేము మైనర్ రిపేర్ చేపిస్తాం, మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఇది కాలేదు, అది కాలేదు. చివరికి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్లయితే చాలా పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత ఉంది.
తాగునీరు లేదు, లేకపోతే టాయిలెట్స్ లేవు, లేకపోతే క్లాస్ రూమ్స్ సరిపడా లేవు, ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. మరి వీటన్నిటిని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే మనవరు మనబడి ఆ ప్రభుత్వం పెట్టింది కాబట్టి దాన్ని మాకు సంబంధం లేదంటాం కాకుండా, అమ్మ ఆదర్శ పాఠశాలలు మాది మేము చూస్తామంటాం కాకుండా, మొత్తంగా పాఠశాలల్లో సగంలో ఆగిపోయినటువంటి పనులు ఉన్నాయి, అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు ఉన్నాయి. అవన్నీ పూర్తి చేయించాలి. అన్ని పాఠశాలల్ని కూడా మౌలిక వసతుల్ని కల్పించడం కోసం శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టింది, మేము అధికారంలోకి వస్తే 15% విద్యకు కేటాయిస్తాం బడ్జెట్లో అని. కానీ ఈరోజు కేటాయింపు 7.5% మించలేదు. మరి 15% వచ్చేది ఎప్పుడు? మరి 15% రాకపోతే, విద్యకి కేటాయింపులు పెరగకపోతే సౌకర్యాలు ఎట్లా కల్పిస్తారనేది కూడా ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా కానీ, మనవరు మనబడి ద్వారా కానీ చేసినటువంటి పనులన్నిటికీ బిల్లులు చెల్లించాలి, పనులన్నింటినీ పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. చివరిసారిగా ఒకసారి చెప్పండి, నల్గొండ జిల్లాలో కూడా సంవత్సరం పాటు కూడా బడికి పోకుండా కూడా శాలరీ తీసుకున్న నేపథ్యంలో టీఎస్సీ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయం సాధించారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఆ టీచర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా అట్లాంటి బాధ్యతలు రాకుండా కూడా ఎట్లాంటి పోరాటాలు చేయబోతున్నారు? బడులను బాగుపరచుకోవడానికి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల విశ్వాసం కలగాలంటే కీలకమైన పాత్ర ఉపాధ్యాయుడిది. ఉపాధ్యాయుడు ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటూ కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా గ్రామస్తుల ఆదరణ లభిస్తుంది. మరి వాళ్ళు ఎవరైతే పర్యవేక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని, విద్యాశాఖ అధికారుల యొక్క అసమర్థతని ఆసరాగా చేసుకొని కొంతమంది ప్రభుత్వ పాఠశాలకు ఎగనామం పెట్టి సొంత వ్యాపారాలు చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వాళ్ళని యూటీఎఫ్ ఏనాడు ప్రోత్సహించదు, సహించదు. మరి వాళ్ళు నల్గొండ జిల్లా కమిటీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అటువంటి ఉపాధ్యాయుడు సంవత్సరం పాటు బడికి పోకుండా బినామీగా నడిపించినటువంటి సందర్భంలో మరి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడమే కాకుండా, ఆ ఉపాధ్యాయుడికి వేతనం చేసినటువంటి, పర్యవేక్షించినటువంటి ప్రధానోపాధ్యాయుడిని, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. మరి వాళ్ళని ఆ రకంగా గుడ్డిగా కళ్ళు మూసుకొని ఉన్నటువంటి డిఈఓ ఎంఈఓల మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఒకడే బాధ్యుడు కేవలం ఆ ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, ఆ ఉపాధ్యాయుడి పైన ఉన్నటువంటి యంత్రాంగం అందరిది కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉపాధ్యాయుడు బడికి పోకపోతే, బడికి పోయిన ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పకపోతే నిలదీయండి అని చెప్పేసి తల్లిదండ్రులని మేము ఆ రకంగా కోరుతూ ఉన్నాం. అంతేకాదు, మేము కూడా చెప్తా ఉన్నాం, పాఠాలు చెప్పని బడికి పోని ఉపాధ్యాయులు ఎవరు యూటీఎఫ్లో సభ్యులుగా ఉండాల్సిన అవసరం లేదని 10 ఏళ్ల క్రితమే ప్రకటించాం. ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. అందుకని ఇవాళ బడి ఉపాధ్యాయుడు అన్న తర్వాత మనం తీసుకునే వేతనానికి న్యాయం చేయాలి, అట్లాగే ఉపాధ్యాయుడికి ఉండేటువంటి సామాజిక కర్తవ్యాన్ని కూడా నెరవేర్చాలి. అందుకని ఈరోజు తప్పనిసరిగా ప్రభుత్వ ఉపాధ్యాయులంతా కూడా ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని సిన్సియర్గా పనిచేస్తూ తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించాలి ప్రభుత్వ పాఠశాల పట్ల. అప్పుడు మాత్రమే మన ఉనికి నిలబడుతుంది, మన మనుగడ సాధ్యమవుతుందని చెప్పేసి మేము అభిప్రాయపడతాం. థ్యాంక్ యూ సార్. మొత్తం కూడా చావా రవి గారు ఒకటే చెప్తున్న పరిస్థితి, ప్రభుత్వ బడులను ప్రజలే రక్షించుకోవాలని కూడా వారు చెప్తున్న పరిస్థితి. దానిలో ప్రచార జాతీయ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఉపాధ్యాయులకు ఎప్పటికీ కూడా ఎవరైతే విద్యార్థులను ఆ ప్రభుత్వ బడిలో చేర్పించే విధంగా కృషి చేయాలని కూడా రవి గారు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.